సినిమా అంటే శుక్రవారం, శుక్రవారం అంటే సినిమా. అయితే ఈ రోజు అయితే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రిలీజ్ అయింది కాబట్టి దాంట్లో కళ్యాణ్ రామ్ హీరోగా, విజయశాంతి హీరో తల్లిగా నటించారు. చాలా డికేట్స్ తర్వాత ఒక పోలీస్ క్యారెక్టర్ గా చేశారు కాబట్టి ఆ మూవీ గురించిన విశేషాలన్నీ ఈ రోజు మనం మాట్లాడుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అన్వర్ గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉందండి మూవీ? అంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో ఏమేమైతే ఉంటాయో అవన్నీ ఒక ప్యాకేజ్గా చేసి తీసిన సినిమా ఇది. కళ్యాణ్ రామ్ అనగానే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వీళ్ళ సినిమాలు ఇవి ఉంటాయి, ఈ ఎమోషన్స్ ఉంటాయి, ఇంత యాక్షన్ ఉంటుంది, ఇలాంటి డైలాగులు ఉంటాయి అని ప్రిపేర్ అయిపోతారు ఆడియన్స్, వాళ్ళ ఫ్యాన్స్. ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన అంశాలన్నీ ఒక ప్యాకేజ్గా తీసి చూపించిన సినిమా ఇది. ఓకే. ఇందులో చాలా డికేట్స్ లేటర్ ఇప్పుడు విజయశాంతి గారు కాప్ రోల్లో కనిపిస్తారని చెప్పేసి చాలా హైప్ అయితే తీసుకొని వచ్చారు. మరి అది నిలిచిందా సినిమాలో? ఖచ్చితంగా. ఎందుకంటే విజయశాంతి గారు అనగానే చాలా ఐకానిక్ క్యారెక్టర్స్ గుర్తొస్తుంటాయి. అందులో కర్తవ్యం సినిమా ఒకటి. అందులో ఆవిడ వైజయంతి అనే క్యారెక్టర్లో కనిపించారు. అది ఒక ఐకానిక్ క్యారెక్టర్. తర్వాత అలాంటి రోల్ పోర్ట్రేట్ చేయడానికి చాలా టైం పట్టింది ఆవిడకి కూడా. ఈ ఏజ్లో అంటే ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన టైంలో అలాంటి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ రావడం, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ రాగానే ఆడియన్స్ కర్తవ్యంతో పోల్చి చూసుకుంటారు. ఈ క్యారెక్టర్లో అంత క్యాపబిలిటీ అయితే ఉంది. ఆవిడ తన ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఈ వైజయంతి అనే క్యారెక్టర్లో చూపించగలిగారు. సో మూవీ ప్రీ రిలీజ్ ఆ టైంలోనే ఏమని చెప్పారంటే, తల్లి కొడుకు మారాలని చేసే ఆరాటం, తల్లి ప్రేమ కోసం కొడుకు యొక్క పోరాటం అని చెప్పేసి చాలా బాగా మెన్షన్ చేశారు. మరి అది ఎంత సినిమాలో కనిపించిందా? 100%. అసలు మొత్తం కాన్సెప్టే కథే అది. ఒక తల్లి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయితే ఒక కొడుకు ఒక క్రిమినల్గా మారాడు. వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్టే మనకు అర్థమైపోతుంది. మన ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని మీదే ఈ సినిమా అంతా ఫోకస్ అయింది. మదర్ సన్ సెంటిమెంట్ మీదే ఈ సినిమా ఎక్కువ రన్ అయింది. డైరెక్టర్ ఏమైతే చెప్పాడో, కళ్యాణ్ రామ్ ఏదైతే నమ్మారో, విజయశాంతి దేనికోసమైతే ఈ సినిమా చేశారో అవన్నీ స్క్రీన్ మీద కనిపించాయి. ఇందులో ప్రత్యేకంగా విలన్ కోసం టాలీవుడ్ని వదిలేసి బాలీవుడ్ నుంచి ఒక యాక్టర్ని తీసుకొని వచ్చారు, సోహెల్ ఖాన్, సల్మాన్ ఖాన్ యొక్క బ్రదర్. ఆయన క్యారెక్టర్ ఎంతవరకు జస్టిఫై అయిందండి? సోహెల్ అంటే మామూలుగా ఈ కమర్షియల్ సినిమాల్లో హీరోయిజం బాగా ఎలివేట్ అవ్వాలంటే ఏం చేస్తుంటారంటే విలన్ని బాగా హైప్లో చూపిస్తుంటారు. మనం కూడా ఏం చేస్తున్నాం, చాలా కాలంగా బాలీవుడ్ యాక్టర్స్ని ఇక్కడ విలన్లుగా మనం యాక్సెప్ట్ చేసాం. పైగా మనది పాన్ ఇండియా రేంజ్లోకి వెళ్ళిపోయిన సినిమాలు, కన్నడం నుంచి ఒక స్టారు, మలయాళం నుంచి ఒక స్టారు, హిందీ నుంచి ఒక స్టార్ తీసుకుంటున్నాం. మనకు అలవాటు అయిపోయింది. సడన్గా ఇప్పుడు సోహెల్ ఖాన్ వచ్చారంటే అదేమీ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏం కాదు. కానీ సోహెల్ ఖాన్కి తగిన క్యారెక్టర్ ఉందా లేదా ఈ సినిమాలో అన్నది చూసుకోవాలి. మీరు సినిమా చూసుంటే సోహెల్ ఖాన్ ఇంట్రడక్షన్ సీన్ చాలా బాగుంటుంది. ఏమాత్రం హీరోయిజానికి తగ్గకుండా, సాధారణంగా హీరోలకు అలాంటి ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు, కానీ దాన్ని సోహెల్ ఖాన్ క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి బాగా వాడుకున్నారు. కానీ అప్పుడు ఆ సీన్ చూస్తే పర్టికులర్గా ఈ సినిమాలో సోహెల్ ఖాన్ క్యారెక్టర్ గుర్తుండిపోతుంది అన్న రేంజ్లో బిల్డప్ ఉంటుంది. కానీ క్రమక్రమంగా ఆ క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ఇది ఫైట్ హీరోకి విలన్కి డైరెక్ట్ ఫైట్ అయితే కాదు. అతనేమో జైల్లోకి వెళ్ళిపోయి ఎప్పుడో క్లైమాక్స్ ముందు వస్తాడు. క్లైమాక్స్ వచ్చిన తర్వాత మీరు హీరో విలన్ ఎదురుపడేది కూడా క్లైమాక్స్లోనే. సో ఇది స్క్రీన్ ప్లేలో పెద్ద మైనస్ ఇది. ఎందుకంటే విలన్ ఇంత పవర్ఫుల్గా ఉన్నప్పుడు, హీరో కూడా అంత పవర్ఫుల్గా ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటారు. అది క్లైమాక్స్ వరకు ఆగడం మాత్రం పెద్ద డ్రాబ్యాక్ ఈ సినిమాలో. సో జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రత్యేకంగా మెన్షన్ చేశారు ఏంటి అంటే, లాస్ట్ అంటే ప్రీ క్లైమాక్స్ ఆ పీరియడ్ లో మాత్రం అద్దిరిపోతుంది సినిమా అని చెప్పేసి ఆడియన్స్ నుంచి కూడా అలానే వచ్చింది. కాకపోతే మూవీ అంతా అంతేం లేదు, ఓన్లీ ఆ పార్ట్ వరకే ఉంది అని అంటున్నారు. సో దాని ప్రకారంగా మనం ఎలా చూసుకోవచ్చు? సినిమా అండి ఒక స్క్రీన్ ప్లే వెర్షన్లో చెప్పాలంటే, స్క్రీన్ ప్లేకి అర్థమయ్యేలా చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా సెకండ్ హాఫ్ బాగుండాలంటారు, సెకండ్ హాఫ్ ఎలా ఉన్నా క్లైమాక్స్ బాగుండాలి అనుకుంటారు. ఇది ఒక హిట్ సినిమాకున్న ఫార్ములా. అది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది, ఎంతవరకు వర్కౌట్ అవ్వడం పక్కన పెడితే ఇదైతే నమ్ముతారు. సెకండ్ హాఫ్ బాగుండాలి, ముఖ్యంగా క్లైమాక్స్ బాగుండాలి. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ఆడియన్స్కి క్లైమాక్సే గుర్తుంటుంది. కాబట్టి ఇది కూడా ఈ సినిమా వాళ్ళు కూడా, ఆ డైరెక్టర్ కూడా క్లైమాక్స్ని బాగా నమ్మారు.
క్లైమాక్స్ బాగుంటుంది, ఎమోషనల్ ఫీల్ అయిపోతారు, థియేటర్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇది గుర్తుంటుంది అని చెప్పేసి ప్రీ క్లైమాక్స్లో ఎన్టీఆర్ గారు మెన్షన్ చేశారు. దాంతో క్లైమాక్స్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆడియన్స్ కూడా. క్లైమాక్స్ కూడా దాదాపు 30 నిమిషాలు ఉంటుంది, అరగంట క్లైమాక్స్. ఇంత పెద్ద క్లైమాక్స్ ఈ మధ్యకాలంలో మనం చూడలేదు. పైగా నాకేమనిపించిందంటే పర్సనల్గా క్లైమాక్స్లో యాక్షన్ బిట్లు కింద అది వెళ్తూనే ఉంటుంది. దీనికోసమా ఎన్టీఆర్ ఎంత హైప్ ఇచ్చింది, ఇదా మనం చూస్తున్నాం, ఇది రెగ్యులర్గానే ఉంది కదా అన్న ఫీలింగ్ మనకి ఒక స్టేజ్లో అనిపిస్తుంది. కాకపోతే ఒక షాట్ ఏదైతే ఉందో అది మనం రివీల్ చేయకూడదు, సినిమా చూడని వాళ్ళకి క్యూరియాసిటీ పోకుండా ఉండాలంటే. ఆ షాట్ దగ్గర మాత్రం చాలా షాకింగ్ అనిపించింది. ఒక కమర్షియల్ సినిమాలో ఇలాంటి షాట్ మనం ఊహించలేం, అవును, దాన్ని బాగా ఇంపాక్ట్గా చేశారు. కళ్యాణ్ రామ్ కూడా బహుశా అదే నమ్మి ఉన్నాడు. ఆ షాట్ వచ్చిన తర్వాత అప్పటి వరకు మనకి ఏదైతే విసుగుందో ఆ క్లైమాక్స్ మీద, ఇదేంటి మరీ ఎంత రొటీన్గా ఉంది అనిపించిందో, సరిగ్గా ఆ షాట్ వచ్చిన తర్వాత ఆ మైండ్ మొత్తం దాని మీద పడుతుంది. మనం ఓకే సాటిస్ఫై అవుతాం, ఓకే ఎన్టీఆర్ ఇందుకోసమా ఎంత హైప్ ఇచ్చింది, కళ్యాణ్ రామ్ ఇదే నమ్మింది అన్నది మాత్రం మనకి ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది. ఓకే, కానీ ఈ తల్లి కొడుకుల ప్రేమకు సంబంధించిన ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది అవుట్డేటెడ్ ఫార్మాట్ లాగా అనిపించింది నాకైతే. మరి మీకు ఎలా అనిపించింది? అంటే ఎప్పటికైనా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని ఫార్ములాలు అవుట్డేటెడ్ అయ్యాను, ఎందుకంటే చాలా సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం, వస్తూనే ఉంటుంది. కానీ అది ఎంత బలంగా చెప్పామన్నదే ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు మూవీ చూస్తున్నప్పుడు నెక్స్ట్ సీన్ ఏంటో అర్థమైపోకూడదు ఆడియన్ కి, కానీ సినిమా లవర్స్ కి లేదంటే మనం జస్ట్ ఆడియన్ గా చూస్తున్నా కూడా నెక్స్ట్ సీన్ ఏంటో ఈజీగా గెస్ చేయగలిగేస్తున్నాం. ఈ స్క్రీన్ ప్లేలో వచ్చిన ప్రధానమైన లోపం ఏంటంటే సినిమాలో కొత్తదని ఎక్కడ ఉండదు, మీరు గెస్ చేస్తారు. రెగ్యులర్ రొటీన్ సినిమాల్లో ఫార్మాట్లో ఏదైతే ఉందో ఆ ఫార్మాట్లోనే కథ వెళ్తుంది. కానీ డైరెక్టర్ ఎక్కడైతే మెస్మరైజ్ చేస్తాడంటే యాక్షన్ బ్లాక్స్ దగ్గర, ఈ తల్లి కొడుకుల ఎమోషన్ దగ్గర మాత్రం కాస్త మెస్మరైజ్ చేయగలిగాడు. ముఖ్యంగా ఫస్ట్ ఫైట్లో యాక్షన్ ఎపిసోడ్ చూపించిన విధానం, ఆ యాక్షన్ ఎపిసోడ్కి ముందు ఇచ్చిన ఎలివేషన్స్, మనం థియేటర్కి ఏదో కొత్తగా ఏదో చూద్దామని వెళ్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి మాత్రం ఇది సరైన ఆప్షన్ కాదు. ఒక మాస్ సినిమా చూడొచ్చు, పర్లేదు, హీరో కొడితే 100 మంది పడితే నాకు సాటిస్ఫాక్షన్ అనుకునే మాస్ ఆడియన్స్కి మాత్రం ఈ సినిమా పర్ఫెక్ట్ స్కేల్లోనూ ఉందనిపిస్తుంది. ఓకే, ఎలివేషన్ లెవెల్లో చూసుకుంటే విజయశాంతి గారి అసలు స్టార్టింగ్ బ్యాంగ్ ఉంటుంది కదా, ఆ ఎలివేషన్ కానీ విలన్కి ఇచ్చిన ఎలివేషన్ కానీ ఎందుకో కళ్యాణ్ రామ్ గారికి అంత ఇవ్వలేదు అని అనిపించింది. మీకు కూడా అలానే అనిపించింది? అంటే మనం ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలు ఎక్కువ చూస్తున్నాం కదా. ఒక హీరో వస్తుంటే కేజీఎఫ్ లాంటి సినిమా, సలార్ లాంటి సినిమాలు చూస్తుంటే హీరోకి వాళ్ళు ఇచ్చే ఎలివేషన్లు మనం చూసి మనం ఎంత ఇచ్చినా డోస్ ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎలివేషన్ ముగ్గురికి ఎలివేషన్లు ఇవ్వాలి, ఒకటి హీరోకి ఇవ్వాలి, ఒకటి విజయశాంతి గారికి ఇవ్వాలి, ఒకటి విలన్ క్యారెక్టర్కి ఇవ్వాలి. ఇంతే ఈ పాత్రలే, అసలు హీరోయిన్ కి క్యారెక్టర్ అనేది లేదు. అసలు ఈ సినిమాలో రొమాన్స్ లేదు, ఎంటర్టైన్మెంట్ పార్ట్ అనేది లేదు. డైరెక్టర్ కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. మ్యూజిక్ పరంగా కూడా అంతేం అనిపించలేదు, ఓన్లీ బీజిఎం దగ్గర కొంచెం. అజనీష్ లోక్నాథ్ దగ్గర ఉన్న ప్రధానమైన లోపం ఏంటంటే అతను ట్యూన్స్ సరిగా ఇవ్వలేడు. మనం ఇదివరకు కూడా చాలా సినిమాలు చూస్తాం. నిన్న ఓదెల 2లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశాడు, కానీ ఏ పాట కూడా మనకు గుర్తుండదు. ఈ సినిమాలో 2-3 పాటలు ఉన్నాయి. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్కి ఇచ్చే పాట ఒకటి ఉంది. నిజంగా మంచి మ్యూజిక్ డైరెక్టర్, ట్యూన్స్ మీద పట్టున్న డైరెక్టర్ అయితే దాన్ని ఇంకా బాగా ఎలివేట్ చేసి ఒక మంచి సాంగ్ రాబట్టుకోవచ్చు. ఒక బిచ్చగాడిలో ఒక మదర్ సాంగ్ ఉంటుంది, అది ఎంత పాపులర్ అయింది. మదర్ సాంగ్ అనగానే కొంత ఎమోషన్ యాడ్ అవుతూ ఉంటుంది. అంత ఛాన్స్ ఉన్నా సరే అజనీష్ దాన్ని సరిగా వాడుకోలేదు. ఓకే, సో ఓవరాల్గా ఈ మూవీకి సంబంధించి రేటింగ్ అంటే ఎంత ఇవ్వగలరు? రేటింగ్ అంటే ఇది మామూలు కమర్షియల్ సినిమా, కొత్తగా ఏదో చూద్దాం అనుకునే వాళ్ళకి ఇది నచ్చకపోవచ్చు. మాస్ మసాలా చూద్దాం, కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ కానీ నందమూరి ఫ్యాన్స్ కానీ వాళ్ళకి ఏం ఎలిమెంట్స్ కావాలో అవన్నీ పర్ఫెక్ట్గా క్యాటర్ చేయగలిగాడు. కొత్తగా ఏదో చూద్దాం అనుకున్న వాళ్ళకి ఇది డిసప్పాయింట్ చేయొచ్చు, కానీ రెగ్యులర్ ఆడియన్స్కి, రెగ్యులర్ మాస్ లవర్స్కి ఈ సినిమా కొంతవరకు న్యాయం చేకూరుస్తుంది. తెలుగు 360 రివ్యూ ఏంటంటే 2.75 ఇవ్వచ్చు ఈ సినిమాకి. ఓకే, 2.75. సో తెలుగు 360 నుంచి 2.75 అంటే ఓకే, కొంచెం యావరేజ్ వరకు వచ్చింది అని అనుకోవచ్చు. సో ఓవరాల్గా మూవీ చూసిన మేమైతే కొన్ని పాయింట్స్ని మేము కవర్ చేసాం కాబట్టి, ఇప్పుడు మీరు కూడా చూస్తారు కాబట్టి మీకు సంబంధించి ఎలా అనిపించిందో, మేము అన్ని కవర్ చేసామో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.